ప్రభుత్వ అనుకూలతే కాదు, ప్రభుత్వ వ్యతిరేకత కూడా మేము చూపించగలము అని చూపిస్తోంది ఆంధ్రజ్యోతి. ఒకసారి ఇది గనక చూస్తే ఇది సరిగ్గా కనిపిస్తుందో లేదో. ఇక్కడ ఏముంది అంటే ఈ పత్రిక ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన వార్త ఏంటి అంటే టిడ్కో ఇళ్ళ గురించి, టిడ్కో ఇళ్లలో సమస్యల గురించి. టిడ్కో ఇల్లు ఇచ్చారు కానీ ఉండడానికి అందులో సదుపాయాలు ఏమీ లేవు అనేది. వాస్తవానికి టిడ్కో ఇల్లు అనేవి ఎవరివి? జగన్ అయితే కాదు కదా. జగన్ టిడ్కో ఇల్లు ఎక్కడ కట్టించలేదు కదా. జగన్ కట్టించినవి జగన్ అన్న కాలనీలు, ఇండివిజువల్ హౌసెస్, సెంటున్నర భూముల్లో. అయితే ఇవి వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే టిడ్కో ఇల్లు వచ్చిందని ఆనందపడాలో అందులో ఉంటున్నామని బాధపడాలో అర్థం కావట్లేదు. టిడ్కో గృహాల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇది కాకినాడలో పర్లోపేటలో టిడ్కో గృహ సముదాయం ఉంది. ఇక్కడ తొలి ఫేజ్లో 1152 ఇల్లు నిర్మించారు, లబ్ధిదారులకు అప్పగించారు. టీడీపీ ప్రభుత్వం అప్పట్లో వీటిని నిర్మించిన తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. తాగునీటి పైప్ లైన్లు వేసిన వాటి నుంచి పచ్చని నీరు వస్తుంది. అపార్ట్మెంట్ పైన నిత్యావసరాలకు ఉపయోగించేలా నిర్మించిన వాటర్ ట్యాంకులు పూర్తిగా బురదగా కలుషితంగా నీటితో దర్శనమిస్తున్నాయి. మోటారు వేసి ట్యాంకులు నింపిన అవి గృహ అవసరాలకు సరిపోక ప్రజలు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ఇక డ్రైన్ల నిర్మాణం లేక గృహాల వద్ద మురుగునీరు నిలిచిపోతుంది. వాటర్ సంపు పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. ఇంటర్నల్ రోడ్లు, అంతర్గత డ్రైన్లు నిర్మించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో వర్షాకాలంలో ఎలా జీవించాలో అర్థం కావట్లేని పరిస్థితి. ఓకే, లీకేజీలు ఉంటాయి, టిడ్కో ఇల్లు అన్నాక నీళ్లు సరిగ్గా రావు, ఎవరు పట్టించుకోరు అనేది. కాకపోతే పాయింట్ ఏంటి అంటే ఆంధ్రజ్యోతి ఎందుకు రాసింది ఈ కథనం అంటే ఇక్కడ వీళ్ళు పెట్టిన లింక్ అదే. టిడ్కో ఇల్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే, అప్పుడే ఇచ్చారు జనాలందరికీ. అంటే ఆ క్రెడిట్ బాబు గారిదే. ఆ మౌలిక వస్తువుల సదుపాయాలు సరిగ్గా లేకపోవడం అనేది మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కాదు. ఎందుకంటే తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చేసింది, జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు అనేది. అప్పుడు అన్నీ సక్రమంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు పట్టించుకోవాలి? ఇప్పుడు జగనన్న కాలనీలు ఇచ్చారు మొన్న 2024 వరకు, 2019 నుంచి. వాటిని ఇప్పుడు ఎవరైనా పట్టించుకుంటున్నారా? కనీసం సగం సగం ఆగిపోయిన నిర్మాణాలు ఎవరైనా పూర్తి చేస్తున్నారా? స్థలాలు ఇచ్చి వదిలేసి ఆ డాక్యుమెంట్స్ వాళ్ళ చేతిలో పెట్టుకుని ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతున్నారు. ఆ స్థలాలు చాలామందికి ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఆ పత్రాలు మాత్రమే ఉన్నాయి చేతిలో. దాని గురించి ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నా పట్టించుకుంటుందా? అంటే ప్రభుత్వం మారినప్పుడు అవి అసంపూర్తిగా ఉంటే ఇంక అసంపూర్తిగానే ఉంటాయి. ఇప్పుడు టిడ్కో ఇల్లు ఇచ్చేటప్పుడు గృహప్రవేశాలు అయిపోయినాయి తమ హయాంలోనే. అంటే గృహప్రవేశం ఎప్పుడు చేస్తారు? రెడీ టు ఆక్యుపై అంటే ఏంటి? అన్ని మౌలిక వస్తువుల సదుపాయాలు కూడా పూర్తి చేసేసి ఉండడానికి అనుకూలంగా ఉండాలి, నివాస ఆమోదయోగ్యంగా ఉంటేనే రెడీ టు ఆక్యుపై అంటాం. నివాస ఆమోదయోగ్యంగా లేదు అంటే దాని అర్థం ఏంటి? అది రెడీ టు ఆక్యుపై కాదు. అంటే గృహప్రవేశం చేయకూడదు. దానికి నీళ్లు సరిగ్గా లేదు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదని వీళ్ళే చెప్తున్నారు. 5 ఏళ్ల పాటు పట్టించుకోలేదు అని చెప్తున్నారు. అంటే తప్పెవరిది? టిడ్కో ఇల్లు ఎవరు కట్టించారు? ఇప్పటికే టిడ్కో ఇల్లు చాలా వరకు బీటలు వారిపోతున్నాయి అనేది. నీళ్లు సరిగ్గా రావట్లేదు, మొత్తం ఎక్కడికక్కడ అసౌకర్యంగా ఉంటుంది అనేది పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోవాలి? ఇప్పుడు పోనీ 5 ఏళ్ళు పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అయిపోతుంది కదా. మరి ఈ ఏడాదిలో ఏం చేశారు? వాళ్ళు ఇచ్చిన ఇళ్ళ దగ్గర పరిశుభ్రంగా ఉందా లేదా, పరిశుభ్రమైన నీళ్ళు వస్తున్నాయా లేదా, మౌలిక వస్తువుల సదుపాయాలు ఉన్నాయా లేదా, డ్రైనేజ్ బాగుందా లేదా, కరెంటు సరిగ్గా ఉందా లేదా, వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా? మరి ఈ ఏడాదిలో ఎందుకు చూడలేదు? ఈ ఏడాది పాటు ఏం చేశారు? వాళ్ళు ఇచ్చిన ఇల్లే కదా. అంటే ఇక్కడ ఒకటి, ఎవరైనా సరే పేదలకు ఇచ్చే ఇల్లు విషయంలో ఏదో గొప్పగా చెప్పుకుంటారు, మేము అంతమందికి ఇచ్చాం ఎంతమందికి ఇచ్చాం, తర్వాత పట్టించుకోరు వాళ్ళని. తర్వాత అక్కడ సౌకర్యాలు ఉన్నాయా లేదా, మౌలిక వస్తువులు సక్రమంగా ఉన్నాయా లేదని ఎవరు పట్టించుకోరు. జగన్ అయినా అంతే, టీడీపీ అయినా అంతే, ఎవరైనా అంతే. అంతకుముందు రాజీవ్ గృహకల్ప, అంతకుముందు ఇందిరమ్మ ఇల్లు, ఏదైనా అంతే. కాకపోతే మేము ఇల్లు ఇచ్చాం అని చెప్పుకుంటారు. కానీ ఎంతమంది అక్కడ ఉంటారు? ఎంతమంది వాటిని అమ్మేసుకుంటారు? ఎంతమంది వాటిలో ఉండకుండా ఇంకా గుడిసెల్లోనే రోడ్డు పక్కన ఉంటారు? ఇవన్నీ తెలియదా జనాలకి? కాకపోతే మళ్ళీ ఇందులో కూడా ఈ టిడ్కో ఇళ్ళ సమస్యను కూడా జగన్ మీద రుద్ది రేపొద్దున వీళ్ళ దాన్ని సాల్వ్ చేస్తే ఒకవేళ హ్యాపీ, సాల్వ్ చేసే ముందు కూడా జగన్ ఒకసారి తిట్టాలి, అంతే టార్గెట్.